నిజమైన స్నేహితుల్ని గుర్తించడానికి సులువైన చిట్కాలు ఏంటంటే, కుటుంబ సభ్యుల తర్వాత స్నేహితులు ఎంతో విలువిస్తుంటారు. అయితే నిజమైన స్నేహితుల్ని కనుగొనడం సముద్రం నుండి ముత్యాన్ని తీయడం లాంటిది. అవి అంత తేలిగ్గా లభించవు. మనం మంచి స్నేహితుల్ని ఎప్పుడూ కోల్పోకూడదు. అదేవిధంగా చెడ్డ వ్యక్తిని స్నేహితుడిగా స్వీకరించకూడదు. ఈ ప్రపంచంలో నిజమైన స్నేహానికి మించినది ఏదీ లేదు. మనం ఏ పరిస్థితిలో ఉన్నా మనల్ని విడిచిపెట్టంది స్నేహం ఒక్కటే అంటారు. అదే సమయంలో మెరిసేదంతా బంగారం కాదన్న సామెత ప్రకారం మనతో నవ్వుతూ మాట్లాడే ప్రతి ఒక్కరూ మనకు ఆప్తమిత్రుల అని చెప్పలేం. నిజమైన స్నేహితుని గుర్తించడం అనేది సముద్రం నుండి ముత్యాన్ని తీయడం లాంటిది. అవి అంత తేలిగ్గా ఉండదు. మనం మంచి స్నేహితుల్ని కోల్పోకూడదు. మంచి స్నేహితులు ఎప్పుడూ మన విశ్వాసాన్ని కాపాడుతారు. వారికి మనపై ఎప్పుడు నమ్మకం ఉంటుంది. అలాంటి వారిని ఎలా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం. పరస్పర ఆసక్తి. నిజమైన స్నేహితులు ఎల్లప్పుడూ మీపై ఆసక్తిని కలిగి ఉంటారు. మీరు ఆనందంగా ఉన్నా, బాధలో ఉన్నా ఎప్పుడూ మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళరు. వారు ముఖ్యంగా సవాలు క్షణాల్లో మీకు మద్దతిస్తారు. సహాయం చేయడం. మంచి స్నేహితులు మీ అవసరాన్ని గుర్తిస్తారు. వారిని ఏది అడగకపోయినా మీ ఇబ్బందులు గుర్తించి సహాయం చేస్తారు. అదే స్నేహం పేరుతో దొంగ ప్రేమ నటించేవారు మీరు బాధల్లో ఉన్నప్పుడు అస్సలు పట్టించుకోరు. అంగీకారం. స్నేహంలో ఉన్న అన్ని లాభాలు, నష్టాలు మరియు లోపాలను స్నేహితులు అంగీకరిస్తారు. అయితే స్నేహం నటించేవారు మంచి సమయాలను మాత్రమే క్లెయిమ్ చేస్తారు మరియు చెడు సమయాలు వచ్చినప్పుడు దూరంగా ఉంటారు. షరతులు లేని మద్దతు. ఒక మంచి స్నేహితుడు పరిస్థితి ఎలా ఉన్నా మీకు సహాయం చేయడం ఖాయం. ముఖ్యంగా మీ బంధ రక్త మాంసాల్లాంటిది. మీకు అవసరమైన ప్రతి పరిస్థితిలో వారు మీకు సహాయం చేస్తారు. గౌరవం. స్నేహంలో పరస్పర గౌరవం అవసరం. వారు మీ వ్యక్తిగత ప్రాధాన్యతలు, అభిప్రాయాలు మొదలైన వాటిని గౌరవించాలి. వారు స్వార్థ ప్రయోజనాల కంటే మీ సంక్షేమం గురించి శ్రద్ధ వహించాలి. సమయం మరియు నిబద్ధత. ఉత్పాదక మార్గంలో మీతో సమయాన్ని గడిపే వ్యక్తి ఖచ్చితంగా మిమ్మల్ని మంచి స్నేహితునిగా మారుస్తాడు. పరిస్థితులు ఎలా ఉన్నా మీకోసం సమయం కేటాయిస్తారు. ఆ క్షణం మరిచిపోలేనిది. క్షమాపణ. ఏ బంధమైనా అప్పుడప్పుడు చిన్న చిన్న లోపాలు మరియు చిన్న స్థాయి తగాదాలు మరియు వాదనలు ఉంటాయి. అయితే దానిని క్షమించి అంగీకరించే వ్యక్తి నిజమైన స్నేహితుడు. గుర్తుంచుకోండి.